కూతురల్లా ఒకదాన్ని నేను కూడా ఫస్ట్ సారి అది హైడ్రా వచ్చినప్పుడు మా కోడలు నిండు గర్భిణి అయినా బయట నిలబెట్టేసి మమ్మల్ని నాకు గుండెదాడు ఉండే నాకు పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది నేను ఇళ్ళలో పని చేసుకొని మా ఆయన 30 ఏళ్ల కిందట చచ్చిపోయిండు ఇప్పుడు ఇల్లు కూలుస్తానంటే మేము ఎలా ఓర్చుకునేది మేము చాలా బాధలు పడి కట్టినాం మా పెద్ద మనవాడు పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ వచ్చింది ఏ కిట్ రాలేదు ఈసారి వచ్చి మేమున్నామంటూ ధైర్యం ఇచ్చిండు మాకు ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి వచ్చి కన్న కష్టాలు పెట్టిండు సంవత్సరం నుంచి నేను తిండి తిప్పల మానేసి ఎదిగిన పిల్ల ఇప్పుడు 18 ఏళ్ళు 19 ఏళ్ళ పిల్ల ఉంది నా పిల్లకి పెళ్ళి ఎట్ట చేయాలని నేను ఇల్లు కూల్చుకొని నాకు 2 కొడుకులు నా చిన్న కొడుకు కూడా ఆరోగ్యం బాగుండదు ఇవాళ నా ఇల్లు కూలిస్తే నేను చచ్చిపోదా నా ఇల్లు కూలవద్దా నేను ఏడ్చిన అయ్యాల నా కొడుకు పెట్రోల్ కూడా పోసుకుంటూ ఆ రేవంత్ రెడ్డి వచ్చి ఏం బాగు చేస్తుండు మాకు మేము ఓట్లేసి గెలిపించింది ఇదా ఆయన ఏం చేసిండు ఏం చేయలేదు కేసీఆర్ ఉండగా 2000 ఇచ్చిండు పింఛను ఇలా 2000 ఇస్తుండు అదేదో నా మూసి ఉంటే ఆయనకు ఉంటే చేసుకోమను మూసిలో చేసుకోమను మా ఇళ్ళ నుంచి పోనిస్తే మేము ఇవ్వం నేను కన్న కష్టాలు పడి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా ఇల్లు కట్టించుకున్నా నేను ఇళ్ళలో పాస్ పని చేస్తున్నా నాకు మా ఆయన లేడు ఆ పిల్లలు పోతే నాకు అదే ఆధారం ఇల్లు ఆయన రేవంత్ రెడ్డి ఇచ్చింది లేదు మా ఇళ్ళ నుంచి మాత్రం ఆయన రావద్దు ఎవరు వచ్చినా మా ఇల్లు కూలగొడితే మాత్రం ఇచ్చేదే లేదు ఆయన కనుక ఇల్లు కూలగొడితే మా శవాలం నుంచి ఆయన ఇల్లు కూలగొట్టాలి ఆయన ఇచ్చిందా మాకు ఇండ్లు వాళ్ళ అయ్యే జాగిరా కాంగ్రెస్ వాళ్ళు జాగిరా అది నేను కష్టపడి కట్టుకున్నాం ఇండ్లు వాడు మాట్లాడితే మీరు కూలాలు రమ్మను మేము నా పట్టా కాగితాలు ఉన్నాయి రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి అయ్యా నా కోడలికి రేపు డెలివరీ అయ్యా దండం పెడతాం అన్నా ఏం లేదు బయటికి నడరండి మమ్మల్ని నూకేసి ఇంట్లో బయట మా కోడలు గుంజిండు ఆ రోజు పరిస్థితి నా కోడలికి 60-70 వేలు అయినాయి ఆపరేషన్ బయట ఒకరోజు లేట్ అయితే ఈ రేవంత్ పాలన ఏం బాగుంది ఎవరన్నా మాట్లాడిన వాళ్ళే లేరు మాట్లాడితే మీ మూసే మరి ఎందుకు పడాలి మా ఇళ్ళలో మరి ఎందుకు పడాలి మూసే ఉందా ఇళ్ళకి ఇంకో వేరేది లేదా మా ఇల్లు అయితే ఇచ్చేయలేదు సార్ ఎవరు ఏం చేసినా సరే మేమైతే సావనని వస్తా కానీ నా ఇల్లు అయితే ఇయ్యాను నేను అంతే సార్ నేను నాకు కూడా ఆరోగ్యం బాగుండే సార్ మై మాట్లాడి ముందుగా మాకు అండగా ఉండడానికి కేటీఆర్ గారు వచ్చారు ధన్యవాదాలు సార్ మా సుధీర్ అన్నగారికి ఇంకా మేడం మన మల్లారెడ్డి అన్నగారికి సవిత మేడంకి అందరికీ నమస్కారం అండి ఈ గత 2 సంవత్సరాల నుంచి మాకు అసలు నిద్ర లేదన్న మేము లాస్ట్ టైం నాకు తెలిసినప్పుడు మా భార్య ప్రెగ్నెంట్ 9 మంత్స్ ప్రెగ్నెంట్ అప్పటి నుంచి మాకు అసలు సరిగా నిద్ర పట్టట్లేదు అప్పుడు కూడా సార్ నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్ నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడు కాదు సార్ మా ఇల్లు మేము కష్టపడి కట్టుకున్నాం సార్ అంటే లేదు మీరు ఇక్కడ ఉంటారా బయటికి వెళ్ళిపోతారా లేదని మీ ఇల్లు కూల్ చేస్తాము సార్ నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉందని చెప్పినా కూడా మమ్మల్ని